జనవరి 21న రామజన్మభూమి దాంట్లో రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ఒక భారతీయ ముస్లింగా మీరేం చెప్తారు? ఒక నిజమైన భారతీయ ముస్లింగా ఈ విషయం మీద మాట్లాడాలంటే ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు ప్రాపర్టీ హోల్డరు, ఇంకొకడు కబ్జా చేసినవాడు. ఇద్దరు ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్ళారు. వెళ్తే ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే, ఎవరైతే బలంగా ఉన్నాడో అతన్ని నీ ఇల్లు ఇచ్చేసి నీకు వేరే చోట స్థలం ఇస్తానని ఇచ్చిన కోర్టు ఈరోజు. ఓకే, ఇది అక్కడ జరిగిన న్యాయం. వాస్తవం మాట్లాడదాం, దీంట్లో రాజకీయం అనేది లేదు. దీంట్లో ఓటు వస్తుంది ఓటు పోది నాకు ఎటువంటి భయం ఉండదు నిజం చెప్పడంలో. అదే పరిస్థితి ఆ రామ మందిరంలో 1,00,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి మందిరం కట్టినా కూడా రాముల వారిని మాత్రం సాటిస్ఫై ఈ బీజేపీ చేయలేకపోతుంది. ఎందుకంటే శ్రీరాముల వారు ఎక్కడ కూడా ఫలానా కట్టడాన్ని పడగొట్టి నా మందిరాన్ని కట్టండి, లేకపోతే ఫలానా కబ్జా చేసి నా కోసం మందిరాన్ని కట్టమని రాముల వారు ఎక్కడ కూడా చెప్పలేదు. రామరాజ్యం స్థాపించింది ఆయన న్యాయం కోసం. అన్ని సామాజిక వర్గాల్ని ఆయన బాగా చూశారు. అందరూ బాగుండాలనే రామరాజ్యం రాముల వారు స్థాపించారు. ఈరోజు ఆ రామరాజ్యం పేరుతో బీజేపీ ఓట్ బ్యాంకు తెరుచుకుంది. ఓట్ బ్యాంక్ కోసం ఇవన్నీ చేస్తుంది తప్ప దీంట్లో అయోధ్యలో అంత పెద్ద రామాలయం కడితే నా విజయవాడలో ఉన్న హిందూ సోదరుడికి ఎవ్వరికి కూడా 100 రూపాయలు కూడా లాభం అవ్వదు. 100 రూపాయలు కూడా లాభం అవ్వదు. అక్కడ అయోధ్యలో 1,000 కోట్లు పెట్టి రామాలయం కడితే ఇక్కడ ఉన్న హిందూ సోదరుడికి ఎవరికి కూడా ఉద్యోగం రాదు. అక్కడ రామాలయం కట్టినంత మాత్రాన ఇక్కడ ఉన్న హిందూ సోదరుడు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు రాదు. దీనిపై ఈ హిందూ ఆర్గనైజేషన్లు కానీ ప్రభుత్వం కానీ ధ్యాస పెట్టాలి తప్ప ఈ మస్జిద్ మందిరాలు గొడవ పెట్టేసి ఓట్లు బ్యాంకు చాలా కాలం ఇది నడవదనే నా అభిప్రాయం. ఇది టోటల్గా బీజేపీ ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా? లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ ఏదైతే ఉందో హిందువులకు సంబంధించిన ఓట్లను కొల్లగొట్టేందుకే అయోధ్య రామ మందిరాన్ని అట్టహాసంగా జనవరి 21న కొన్ని 100 కోట్ల రూపాయలు వాల్మీకి విమానాశ్రయం అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడికి చాలామంది ఇదంతా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరొకసారి సెంట్రల్లో అధికారంలో రావటానికి ఇదంతా ప్లాన్ అనుకోవచ్చా? 100% ఎలక్షన్ స్టంట్. లేకపోతే ప్రభుత్వం అన్ని కోట్ల రూపాయల ట్రస్ట్ అక్కడ పెట్టి రామ మందిరం కడుతున్నారు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో పార్లమెంట్ సభ్యులుగా, అక్కడ పేదరికం లేదా? అక్కడ స్లమ్ ఏరియాలు లేవా? అక్కడ పిల్లలు 100% చదువుకుంటున్నారా? అక్కడ 100% హిందూ సోదరులంతా రాత్రిపూట భోజనం చేసే పడుకుంటున్నారా? మళ్ళీ అవి నరేంద్ర మోడీ గారికి అవి కనబడవా? సరే, ఆయన ప్రాతినిధ్యం ముఖ్యమంత్రిగా వహించిన గుజరాత్ని చూసుకుంటే గుజరాత్ పేదరికం లేదా? గుజరాత్ నిరక్షరాస్యత లేదా? మరి హిందూ సోదరులు ఎవరైనా ముందుకు వచ్చి మాకు పెద్ద రామాలయం కావాలని అడిగారా? ఏ హిందూ సోదరులు కూడా ఎవరు అడగలేదు. రెచ్చగొట్టి మత కలహాలు చేసి రెచ్చగొట్టి మనోభావాలతో ఆడుకుంటూ ఈరోజు బీజేపీ ఎలక్షన్ స్టంట్కి తెరలేపింది. అదే రేపు జరగబోతుంది. ఓకే సార్, ఏదైతే సుప్రీంకోర్టు అవ్వచ్చు, మిగతా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన వాళ్ళు కూడా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, మీరు ఇది ఇవ్వటం వల్ల మీకు వేరే చోట ఇస్తాము, మీరు ఎక్కడైనా కట్టుకోండి అని అడిగారు అని చెప్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే బలం ఉన్నవాడికి ఇచ్చేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోండి, ఈ ఇల్లు మీది కాదు అన్న కోణంలోనే చూస్తుందా ముస్లిం సమాజం? 100% అదే. ముస్లిం సమాజం కాదు, ఎవరైనా ఒక న్యూట్రల్ హిందూ సోదరుడిని, క్రైస్తవ సోదరుడిని, ఇంకా ఏ కులాల మత వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే ఇదే సమాధానం వస్తుంది. ఓకే, ఎందుకంటే న్యాయం ఏమైందంటే అక్కడ కోర్టు ఏం చెప్పింది, ఇక్కడ మసీదు ఉందని కోర్టు ఒప్పుకుంది. ఇక్కడ చాలా కాలం నుంచి మసీదు ఉందని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇది హిందూ దేవాలయానికి ఇస్తామంటే దాన్ని న్యాయం అనాలా, సెటిల్మెంట్ అనాలా? ఎవరైతే రౌడీలు సందులో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తారో, అది కాదా నీది కాదు ఇది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నేను ఫలానా వాడికి ఇస్తున్నాను నువ్వు వెళ్ళిపోని ఏదైతే చేస్తారో అదే సెటిల్మెంట్ ఈరోజు సుప్రీంకోర్టు 100% చేసింది. దాన్ని మాత్రం మేము రాజ్యాంగ పరంగా స్వాగతిస్తున్నాం. కానీ సుప్రీంకోర్టు సెటిల్మెంట్ కానీ ఏదైనా కానీ న్యాయం మాత్రం 100% అన్యాయమే చేసింది. అది ఓకే. ఇంకొక మాట ఏంటంటే, ఈ ప్రభుత్వం మీకు ఎక్కడో స్థలం ఇస్తాం మస్జిద్ కట్టుకోండి, మేమే అడగలేదే ప్రభుత్వానికి స్థలం ఏమని, మాకంత అవసరం కూడా లేదు. ముస్లిం సమాజం దగ్గర ఉన్న డబ్బుల్లోనే రూపాయి పోగు చేసి స్థలాలు కొనుక్కొని మస్జిదులు కట్టుకుంటారు. ఎక్కడో కొండల మీద మస్జిదులు మేము కట్టము. ఎక్కడో కబ్జా చేసిన స్థలాల్లో మస్జిదులు కట్టరు. ఎందుకంటే అక్కడ కబ్జా చేసిన స్థలాల్లో మస్జిద్ కడితే మాత్రం అది మస్జిదే కాదు, అది దేవుని గృహమే కాదని నమ్మే షరియత్ మాది, ఇస్లాం మాది. కాబట్టి
మా స్థలాన్ని తీసుకొని ఎక్కడో ఇస్తామంటే ఇది రౌడిజం తప్ప వేరే ఎటువంటి దీనికి ఆస్కారం లేదు. ఓకే సార్, పశ్చిమ నియోజకవర్గంలో మహమ్మద్ ఫతుల్లా ఎమ్మెల్యే క్యాండిడేట్గా వస్తే ఏ విధంగా ముందుకెళ్తారు? నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? ఏదైతే పోయిన 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారని మీరు చెప్తున్నారో వాటిన్నిటిని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు వరకు పశ్చిమ నియోజకవర్గం చూడలేని అభివృద్ధిని చూపిస్తాం. ఇప్పుడు వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఫలానా ఎమ్మెల్యే అయితే ఫలానా క్యాస్ట్ని చూసుకున్నాడు, ఫలానా మతాన్ని చూసుకున్నాడు అని ఏదైతే అభియోగాలు ఉన్నాయో, నాకు కనుక అవకాశం వస్తే అటువంటి అభియోగాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అల్లా నాకు ఎంత శక్తి ఇచ్చాడో అంత శక్తి మేరకు ప్రజలకు సేవ చేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యతగా నేను పశ్చిమ నియోజకవర్గాన్ని చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ ఫతుల్లా గారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని మహమ్మద్ ఫతుల్లా గారు ఇక్కడ అభ్యర్థిగా మీ హైకమాండ్ నిర్ణయించాలని మీకు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2024 ఎలక్షన్స్కి సన్నద్ధమవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మనతో పాటు చర్చించడానికి మహమ్మద్ ఫతుల్లా స్టేట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఫతుల్లా గారితో మాట్లాడదాం. నమస్కారం ఫతుల్లా గారు. సార్, 2024 సార్వత్రిక ఎన్నికలకి మనం అందరం సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్, బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయ సమీకరణాలను బట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సిపిఐతో సిపిఎంతో పొత్తు, అలాగే ఒకసారి బీజేపీతో పొత్తు కారణాలుగా సీటు ఒకసారి కమ్యూనిస్ట్ వాళ్లకు, ఒకసారి బీజేపీకి వదిలేయడం జరిగింది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 100కు 100% గెలిచే ఛాన్స్ ఉన్న నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతాల వారు కానివ్వండి, ఎవరైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే మన భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అనేది ఈరోజు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పశ్చిమ నియోజకవర్గం సీట్ గురించి డిక్లేర్ చేయలేదు. మరి జనసేన టీడీపీ పొత్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో జనసేనకి ఇచ్చే ఏ నియోజకవర్గాలు ఇస్తున్నారు, ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, ఎక్కడ జనసేన అనేది ఒక క్లియర్గా రోడ్ మ్యాప్ రాలేదు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా నిర్ణయం అవ్వలేదు. ఎవరికి వారు పోటీ చేయాలని మాత్రం ఇక్కడ సన్నద్ధం చేసుకుంటున్నారు. సార్, బయట టాక్ వినిపిస్తుంది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహమ్మద్ ఫతుల్లా టికెట్ ఆశిస్తున్నారు అని ఒక టాక్ వినిపిస్తుంది. యూత్లో అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ దగ్గరగా 55,000 మైనార్టీల ఓట్లు ఉన్నాయి. అంతకుముందు జలీల్ ఖాన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. 55,000 ముస్లింల ఓట్లు ఇక్కడ ప్రధానంగా చూపుతూ మహమ్మద్ ఫతుల్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా రేస్లో ఉన్నారు అంటున్నారు. నిజమేనా? పశ్చిమ నియోజకవర్గాన్ని రాజకీయంగా భౌగోళికంగా చూస్తే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్న నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. భారతదేశంలో ఎలాగైతే అన్ని మతాలు అన్ని కులాలు ఉంటాయో ఆ విధంగా పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో 55,000 ముస్లిం సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉంది. గత చరిత్ర చూసుకుంటే మనం పశ్చిమ నియోజకవర్గంలో అనేక సార్లు ముస్లిం నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ముస్లిం సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు, కార్పొరేషన్ అవ్వక ముందు. గత చరిత్ర ఒకసారి చూస్తే ఆసిఫ్ పాషా ఇక్కడ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. తర్వాత ఎంకే బేగ్ గారు గెలిచారు, నాసర్ వలి గారు గెలిచారు, జలీల్ ఖాన్ గారు గెలిచారు. చాలామంది ముస్లిం ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముస్లిమేతర అనేది, హిందూ ముస్లిం అనేది ఇక్కడ ఎటువంటి భేదం ఉండదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవరైనా కూడా
ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఉంటారు. ఇక్కడ ఎవరిని ఇచ్చినా కూడా ఆదరిస్తారు, ముస్లిం అని కాదు, హిందూ అని కాదు. కానీ మేము చెప్పేది ఏమిటంటే ముస్లిం సామాజిక వర్గ ఓటు ఎక్కువ ఉంది కాబట్టి ముస్లింలకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మేము అనేక సార్లు కోరుతున్నాం, మళ్ళీ కోరుతున్నాం. ఓకే సార్, ఓన్లీ పశ్చిమ నియోజకవర్గం అవ్వచ్చు, విజయవాడ సిటీకి సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో రకరకాల మంది నాయకులు ఉన్నారు. వీటిల్లో కొన్ని గ్రూపులు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఎవరైతే కేశినేని నాని గారు ఉన్నారో, కేశినేని చిన్ని గారు ఉన్నారో, వీళ్ళకి ఇద్దరు అన్నదమ్ములైనట్టు వీళ్ళకి పడదు. దాంతోపాటు బుద్ధ వెంకన్న ఉన్నారు, ఆయనకి కేశినేని నానికి పడదు. ఇలాగా తెలుగుదేశం పార్టీలో సిటీకి సంబంధించి మీలోనూ ఐక్యత లేదు. మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు, ఏ విధంగా గెలవబోతున్నారని చెప్తున్నారు? ఒక మాట అండి, ఒక కుటుంబం తర్వాత ఒక 4 అన్నదమ్ములు, 2-3 అక్క చెల్లెలు ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు ఉండవచ్చు, ఉంటాయి కూడా. కానీ కుటుంబం మాత్రం ఒకటే. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ. ఎంతోమంది నాయకుల్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాన్య కార్యకర్తలను అసెంబ్లీకి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ పోటీ ఎక్కువ ఉంటుంది. ఫలానా వ్యక్తి పోటీ చేస్తానికి సీట్ అడుగుతున్నారంటే అతనితో 10 మంది ఉంటే ఆ వర్గంగా పరిగణిస్తారు, కానీ ఆ వర్గం కాదు అది. ఇప్పుడు కేశినేని నానికి, బుద్ధా వెంకన్నకు, కేశినేని చిన్నికి ఇలా వర్గాలు ఉంటే మరి కేశినేని నాని గారు 2 సార్లు ఎలా గెలిచారు విజయవాడ పార్లమెంట్కు? ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు గెలిచారు. అక్కడ వచ్చి బోడా ఉమా గారు గెలిచారు, కానీ ఆ 15 ఓట్లతో ఆయన ఓడిపోయారని డిక్లేర్ చేశారు. ఆ టైంలో గెలిచినా కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ వర్గాలు మాత్రం లేవు. ఓకే, వర్గం మాత్రం ఒక్క వర్గం, అది తెలుగుదేశం పార్టీ. ఓకే, నాయకుడు మాత్రం ఏకైక నాయకుడు, ఒక్క నాయకుడు, ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగానే ఇక్కడ కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. ఎవరికి సీట్లు ఇచ్చినా, పార్లమెంట్లో కేశినేని శివనాథ్ చిన్ని గారు పోటీ చేసినా కూడా బంపర్ మెజార్టీతో గెలిపించడానికి ఈరోజు విజయవాడ పార్లమెంట్ మొత్తం సిద్ధంగా ఉంది. ఓకే సార్, కేశినేని నాని ఎవరైతే ఉన్నారో 2 సార్లు ఎంపీగా గెలిచారు. కనకదుర్గ ఫ్లైఓవర్కి సంబంధించి ఆయన ఎంతో కృషి చేశారు అని కూడా అంటారు. దాన్ని బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు మీ పార్టీలను కొంతమంది వ్యతిరేకించవచ్చు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక పార్టీలో ఒక చిచ్చు పెడుతున్నారు. 2 సార్లు గెలిచిన కేశినేని నానికి సీట్ ఇవ్వకుండా చిన్నికి సీట్ రాబోతోంది. ఈ ఎంపీగా ఆయనే గెలుస్తున్నారు. అందుకే బ్యాలెన్స్ తప్పి కేశినేని నాని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అది వైసీపీకి ఊతం ఇచ్చినట్టు కాదా? కేశినేని నాని గారు ఎప్పుడేం మాట్లాడినా వైసీపీకి ఫేవర్గా అయితే ఆయన మాట్లాడలేదు, మా దృష్టిలో ఎక్కడా లేదు. కానీ కేశినేని నాని గారు 2 సార్లు పోటీ చేశారు. 2 సార్లు ఆయన ఎంపీగా గెలిచి ఆయన సేవలు అందించారు. ఇంకొకసారి కొత్త నాయకుడిని తీసుకొని రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఎందుకంటే 2 సార్లు ఆయన పార్లమెంట్కి ఎన్నికబడ్డారు, 2 సార్లు కార్యకర్తలు గెలిపించారు ఆయనకి. అలాగే ఇప్పుడు అభివృద్ధి విషయానికి వస్తే ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ తెలుగుదేశం పార్టీ సమిష్టి కృషి. ఫ్లైఓవర్ సాధించటం అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సమిష్టి కృషి. ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్